జీవపు ఊటలు సజీవ దేవుని వాక్కులు మన శాంతి మీకు ఇచ్చును. మీ ఆత్మదాహము తీర్చును పరమాత్మ చెంతకు నిన్ను చేర్చును, నిన్ను చేర్చును, నిన్ను చేర్చును. మన మధ్యలో ఆత్మస్వరూపుగా ఉన్న దేవునికి మొట్టమొదటిగా నరదయపూర్వకమైన వందనాలు యేసయ్యకి చెల్లిస్తూ ఉన్నా. మీరు కూడా శ్రద్ధా భయభక్తులు కలిగి మంచి ఫలములు ఫలించి యుగాలు పరలోకపు తండ్రితో ఆనందించాలని ఆశ కలిగి దైవ సన్నిధిలో కూర్చున్న మిమ్మలను అభినందిస్తూ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియచేస్తున్నా. దేవుని బిడ్డలారా, మనము ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 11 నుంచి 14 వచనాలు ధ్యానం చేయబోతున్నాం. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయము 11 నుంచి 14 వచనాల్లో మనకు ప్రాముఖ్యంగా కనబడే అంశం ఏంటంటే, యేసు ప్రభు తను తాను అర్పణగా అర్పించుకున్నందువలన కలిగిన ప్రత్యేకతలు లేదా మేలులు. ఏదైనా ఒకటి నోట్ చేసుకోండి. మనము 7 రకాల మేలులు ఈ యొక్క 11 నుంచి 14 వచనాల్లో చూడబోతున్నాం. ముఖ్యంగా ఎబ్రీ పత్రికను అర్థం చేసుకోవడానికి నేను 3 కొండ గుర్తులు చెప్పాను. 1 యేసుక్రీస్తు వ్యక్తిగా శ్రేష్ఠుడు, 2 యేసుక్రీస్తు పరిచర్య అంటే పాత నిబంధన పరిచర్య కంటే యేసుక్రీస్తు పరిచర్య శ్రేష్టమైనది, 3 యేసుక్రీస్తు విశ్వాసం నుండి శ్రేష్టమైన జీవన విధానాన్ని కోరుకుంటున్నాడు అన్నది. సో మొదటి అంశం అయిపోయింది, మొదటి భాగం అయిపోయింది. యేసు ప్రభు వ్యక్తిగా శ్రేష్ఠుడు, 1 ప్రవక్తల కంటే శ్రేష్ఠుడు, 2 దూతల కంటే శ్రేష్ఠుడు, 3 మోషే కంటే శ్రేష్ఠుడు, 4 అహరోను కంటే శ్రేష్ఠుడు, 5 ప్రధాన యాజకుని కంటే శ్రేష్ఠుడు. సో అది మొదటి భాగం. ఇక రెండో భాగంలో మనం ఉన్నాం. పాత నిబంధన పరిచర్య కంటే కొత్త నిబంధన పరిచర్య శ్రేష్టమైనది, లేదా పాత నిబంధన పరిచర్య కంటే యేసు పరిచర్య శ్రేష్టమైనది. మనము ఈ కొత్త నిబంధన పరిచర్య ఎలా శ్రేష్టమైందో మనము గతంలో 4 అంశాలు చూసాం. ఈరోజు మనం 5వ అంశానికి వచ్చాం. ఎలా పాత నిబంధన పరిచర్య కంటే యేసు పరిచర్య శ్రేష్టమైనది లేదా క్రొత్త నిబంధన పరిచర్య శ్రేష్టమైనది అన్నదాని మీద మనము వివిధ కోణాల్లో వాక్యం ధ్యానం చేస్తూ వచ్చాం. ఈరోజు ప్రధానంగా యేసు ప్రభు తను తాను ఏం చేశాడు? అర్పించుకున్నాడు బలిగా. అలా ఆ అర్పణను బట్టి పాత నిబంధనలో అర్పణలు ఉన్నాయి, తెలుసు కదా. నైవేద్య బలి, దహన బలి, రకరకాల అర్పణలు దేవునికి అర్పించడం అనేది పాత నిబంధనలో ఉన్నాయి. అయితే అన్నిటికంటే శ్రేష్టమైన అర్పణ యేసుక్రీస్తు యొక్క బలి అర్పణ అని ఈరోజు మనం చూడబోతున్నాం. ఎలా? యేసు ప్రభు యొక్క అర్పణలో ఉన్న ప్రత్యేకతలు లేదా మేలులు ఏమిటి? మనము ఈ 11 నుంచి 14 వచనాలు గమనిస్తే ముఖ్యంగా 11వ వచనంలో 4 మాటలు ఉంటాయి. అలాగే 12వ వచనంలో 2 మాటలు ఉంటాయి. అలాగే 13, 14 వచనాల్లో 1 మాట, మొత్తం కలిపితే 7 మాటలు ఉంటాయి. గమనించండి, నేను 7 మాటలు కలిపి 1 మాటలో చెప్తాను, చూడండి. ఎట్లా అంటే, రాబోవు మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి నిత్యమైన విమోచన సంపాదించి పరిపూర్ణమైన గుడారము ద్వారా తన స్వరక్తముతో పరిశుద్ధ స్థలములో ప్రవేశించి జీవంగల దేవుని సేవించుటకు మనసాక్షిని శుద్ధిపరుచును. 7 మాటలు విడగొట్టండి. మొదటి మాట రాబోవు మేలుల విషయమై, 2వ మాట ప్రధాన యాజకుడుగా వచ్చి, 3వ మాట నిత్యమైన విమోచన సంపాదించి, 4వ మాట పరిపూర్ణమైన గుడారము ద్వారా, 5వ మాట తన స్వరక్తముతో, 6 పరిశుద్ధమైన అంటే ఒకేసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించి, 7వ మాట జీవంగల దేవుని సేవించుటకు మనసాక్షిని
శుద్ధిపరుచును. ప్రార్థన చేసుకో. ప్రేమ కలిగిన తండ్రి, వాక్యం అనే రొట్టె విరచి ఆత్మకు జీవాహారంగా పెట్టి మమ్మలను సర్వసత్యములోనికి నడిపించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. 7 మాటలు వివరిస్తాను. మొదటి మాట చూద్దాం ఒకసారి. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 11వ వచనంలో ఎన్ని మాటలు ఉన్నాయని చెప్పాను? 4 ఉన్నాయి. అందులో మొదటి మాట రాబోవు మేలుల విషయమై. ఇక్కడ రాబోవు మేలులు ఏంటి అన్నది మనం చూడాలా. ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ మేలులే, దాంట్లో మొదటి మేలు చెప్తాను. ఉదాహరణకి మొదటి మేలు ఏంటంటే, యేసు ప్రభువు మనందరి కొరకు తను తాను బలిగా అర్పించుకొనుట చేత కలిగిన మొట్టమొదటి మేలు ఏంటో చెప్తాను. మొదటి ఆదాము ద్వారా మానవ జాతి దేవునికి ఏమైంది? దూరమయ్యింది. మొదటి ఆదాము ద్వారా మానవుడు దేవునికి శత్రువు అయ్యాడు. మొదటి ఆదాము ద్వారా మానవుడు పాపి అయి దేవుణ్ణి కలవలేకపోయాడు. మొదటి ఆదాము ద్వారా మానవుని యొక్క పాపం వల్ల దేవునితో రిలేషన్ కోల్పోయాడు, తెగిపోయింది, సంబంధం తెగిపోయింది, సహవాసం తెగిపోయింది, సంతోషం కోల్పోయాడు, శాపగ్రస్తుడయ్యాడు. ఆ కారణము చేత యేసుక్రీస్తు యొక్క బలియాగం ఏం చేసిందంటే దేవునికి మనల్ని పిల్లలుగా చేసింది. ఎలాగంటే బైబిల్ క్లియర్గా చెప్తుంది. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 12వ వచనములో ఏముందంటే, యేసుక్రీస్తు నామమందు విశ్వాసముంచు వారందరూ దేవునికి పిల్లలవుతారు అని రాయబడి ఉంది. అంటే యేసుక్రీస్తు బలియాగాన్ని ఎవరు నమ్ముతారో, యేసుక్రీస్తుని ఎవరు అంగీకరిస్తారో, యేసుక్రీస్తు రక్తములో ఎవరు కడగబడతారో, యేసు ప్రభు యొక్క బలియాగాన్ని ఎవరు నమ్ముతారో, యేసు ప్రభు నా పాపాల కోసం చనిపోయి మృతులలో నుండి లేచాడని హృదయంలో ఎవరు విశ్వసిస్తారో, పాపం విషయమై ఎవరు నోటితో పాపాన్ని ఒప్పుకుంటారో వారు దేవునికి ఏమైపోతారు? పిల్లలు. ఇది మొదటి మేలు. దీన్ని ఏమంటారు? మొదటి మేలు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, యేసుక్రీస్తు బలియాగము ద్వారా దేవునికి పిల్లలమయ్యాం కదా. ఈ పని పాత నిబంధన పరిచర్య చేయలేకపోయింది. ఏ పని? దేవునికి పిల్లలవ్వడం. పాత నిబంధనలో ఈ రకరకాల అర్పణలు ఉన్నాయి. పాత నిబంధనలో రకరకాల పద్ధతులు, కర్మకాండాలు, బలులు, పండుగలు, ఆచారాలు ఏమో ఎన్నో ఉన్నాయి. అవేమీ దేవునికి ఏం చేయలేకపోయాయి? పిల్లలు. ఫర్ ఎగ్జాంపుల్, పాత నిబంధనలు ఏమన్నాడు దేవుడు ఇశ్రాయేలుతో? మీరు నా మాట వింటే, నేను చెప్పినట్టు చేస్తే మీరు నాకు పిల్లలు, నేను మీకు తండ్రిని అన్నాడు. చెప్పినట్టు చేశారా? కాబట్టి నేను తండ్రిని కాను, మీరు పిల్లలు కారు. అది పాత నిబంధన పరిచర్య. అయితే క్రొత్త నిబంధన పరిచర్య వచ్చేటప్పటికి యేసుక్రీస్తు బలియాగము ద్వారా మనం ఏమీ చేయలేదు, బలియాగాన్ని మాత్రమే నమ్మాము, దేవునికి ఏమైపోయాము? పిల్లలమయ్యాం. పాయింట్ 1 అయిపోయింది. పాయింట్ 2, రెండో విషయానికి వెళ్దాం. రెండో విషయానికి వచ్చేటప్పటికి అదే 11వ వచనములో రెండో మాట అంటే రాబో మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి. ఇక్కడ ప్రధాన యాజకుడుగా వచ్చి అనే మాటలో 3 మాటలు కనబడుతున్నాయి. ఒకటి, వచ్చి అనే మాటలో భూతకాలం కనబడుతుంది. 9వ అధ్యాయం 24, 9వ అధ్యాయం 28. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. ఇప్పుడు ప్రధాన యాజకుడు పాత నిబంధనలో ఎక్కడ ప్రవేశిస్తాడు? సంవత్సరానికి ఒకసారి పరిశుద్ధ స్థలములో. ఈ ప్రధాన యాజకుడు ఎక్కడ ప్రవేశించాడు? పరలోకం అనే పరిశుద్ధ స్థలములో. ఇప్పుడు మొదట వచ్చి అనే మాటలో అది భూతకాలం, ఇప్పుడు ప్రవేశించనే మాటలో వర్తమాన కాలం. 28వ వచనం. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండి వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. రెండవసారి అంటే భవిష్యత్ కాలం. ఇప్పుడు వరుసగా చెప్పండి. వచ్చి భూతకాలం, ప్రవేశించి వర్తమాన కాలం, రెండోసారి రాబోతున్నాడు భవిష్యత్ కాలం. అంటే
యేసు ప్రభు యొక్క ప్రధాన యాజకత్వం గురించి ఇక్కడ ఎబ్రీ రచయిత ఏం చెప్పాలనుకున్నాడో చెప్తాను వినండి. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఏమని? కనాన దేశ భూభాగ స్వాస్థ్యాన్ని మీకు ఇస్తాను అన్నాడు. ఎబ్రీ పత్రిక 9:15 ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన పిలవబడిన వారికి ఏ స్వాస్థ్యము? నిత్యమైన స్వాస్థ్యమును. ఒకటి భౌతికమైన భూలోక స్వాస్థ్యం, రెండు పరసంబంధమైన స్వాస్థ్యం. భౌతికంగా దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేశాడు, నీ సంతానానికి ఏమిస్తాను? భూభాగం ఇచ్చాడు. కానీ వాళ్ళు దాన్ని పూర్తిగా స్వాధీనము చేసుకోవాలా. మళ్ళీ శత్రువులు దాన్ని ఏం చేశారు? ఆక్రమించుకున్నారు. అయితే భవిష్యత్తులో మెస్సయ్య రాబోతున్నాడు, వచ్చి ఈ భూభాగం అంతటిని కూడా, అంటే అబ్రాహాముకు దేవుడు ఇశ్రాయేలుకి ఏ భూభాగాన్ని స్వాస్థ్యముగా ఇస్తానని చెప్పాడో దాన్ని మెస్సయ్య రెండోసారి వచ్చినప్పుడు యుద్ధం చేసి శత్రువులను ఓడించి ఇశ్రాయేలీలకు భూభాగాన్ని ఆయన స్వాస్థ్యముగా ఇవ్వబోతున్నాడు. మరి మనకేమిచ్చాడు? పరలోక సహస్రాబ్దిలో ప్రవేశించే ఇశ్రాయేలీలకి భూలోకం అనే స్వాస్థ్యం ఇస్తే, పరలోకములో యేసుక్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘానికి పరలోక సంబంధమైన ఆస్తిని మనకు స్వాస్థ్యంగా ఇచ్చాడు. ఎప్పుడు? పాయింట్ 1, మనము దేవునికే పిల్లలమైన తరువాత. ఇప్పుడు గర్భాన పుట్టిన బిడ్డ అయినా ఉండాలి, లేదా లీగల్గా దత్తము చేసుకొని ఉండాలి. ఎందుకు? తల్లిదండ్రులు ఆస్తికి వాళ్ళు వారసులు అవ్వడానికి. మనం యేసుక్రీస్తు యొక్క బలి అర్పణ ద్వారా దేవునికి ఏమయ్యాము? పిల్లలు. ఆ కారణం చేత పరలోక ఆస్తికి ఏమయ్యాము? వారసులం. అంటే దాని అది శాశ్వతమైన స్వాస్థ్యంగా పరలోకాన్ని దేవుడు మనకిచ్చాడు. ఇక అది ఎప్పటికీ మన ఎచ్చు నుండి తీసివేయబడదు. భూలోకములో నీ ఆస్తులు పోతాయి, భూలోకములో నీ ధనం పోతుంది, భూలోకములో నీ ఇళ్ళు పోతాయి, భూలోకములో అన్నీ నీ స్వాస్థ్యం నువ్వు కోల్పోతావు. దేవుడి ద్వారా సంపాదించుకున్న పరలోక స్వాస్థ్యం ఎన్నటికీ మనం కోల్పోము. అది యేసు ప్రభు అర్పణ ద్వారా తండ్రి అయిన దేవుడు మనకిచ్చిన స్వాస్థ్యం. బైబిల్లో ఒక ఆసక్తిదాయకమైన విషయం చెప్తాను. యెషయా గ్రంథం 61:2 లూకాసు వార్త 4:19 రెండు కలిపి చదువుదాం. మొదట యెషయా గ్రంథం 61:2, తర్వాత లూకాసు వార్త 4:19. యెహోవా హితవస్త్రమును మన దేవుని ప్రతిదండన దినమును. చాలు. లూకాసు వార్త 4:19. ప్రభువు హితవస్త్రము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. యేసు ప్రభు ఏ వాక్యం చదివాడు? యెషయా గ్రంథము 61:2 చదివాడు. 2 రెండు మాటలు ఉన్నాయి. ఏమని? హితవత్సరము, ప్రతిదండన. యేసు ప్రభు ఏం చదివి ముగించాడు? లూకాసు వార్త 4:19 ఏం చదివి ముగించి చుట్టి వాళ్ళకి ఇచ్చాడు? తర్వాత వచనాలు చదివితే ఈ లేఖనం మీ వినికిడిలో నెరవేరింది అన్నాడు. సో భవిష్యత్తులో యేసు ప్రభు, అంటే ఇప్పుడు మనం చూసాం కదా, పాయింట్ 1 రాబోవు మేలుల విషయం, పాయింట్ 2 ప్రధాన యాజకుడుగా వచ్చి ఏ కాలం? భూతకాలం. ప్రవేశించి ఏ కాలం? వర్తమాన కాలం. రెండోసారి వచ్చి ఏ కాలం? భవిష్యత్ కాలములో వచ్చి ఆయన ప్రతిదండన, అంటే శత్రువులను హతమార్చి, అనగా భూలోకములో ఏ స్వాస్థ్యాన్ని ఇశ్రాయేలుకి దేవుడు ఇస్తానన్నాడో దాన్ని ఆ టైములో యుద్ధములో ఆయన గెలుస్తాడు. తన వారికి ఆ భూభాగాన్ని అయినా పంచిపెట్టి ప్రధాన యాజకుడిగా, అంటే యూదులు మెస్సయ్య వచ్చినప్పుడు ఆయన రాజుగా ఉంటాడు, యాజకుడిగా కూడా ఉంటాడు. ఇది నెరవేరబోతుంది. ఈ విధంగా పాత నిబంధన పరిచర్యలో నెరవేరలేదు కదా అంటాడు. ఎవరు? ఎబ్రీ గ్రంథకర్త. ఎవరితో? ఎబ్రీ క్రైస్తవులతో. మరి ఎక్కడ నెరవేరింది? యేసుక్రీస్తు తను తాను బలిగా అర్పించుకొనుట చేత. కాబట్టి పాత నిబంధన పరిచర్య కంటే కొత్త నిబంధన పరిచర్య శ్రేష్టమైనది అని చెప్పడానికి. ఎందుకంటే వాళ్ళు యేసు ప్రభువుని నమ్మి వాళ్ళు ఏమైపోయారు?
పాత నిబంధన వైపుకి వెళ్ళిపోయారు. అందుకు ఇప్పుడు పాత నిబంధన ఆచారాలు పద్ధతులను విడిచిపెట్టి మళ్ళీ యేసు ప్రభు దగ్గరికి మీరు రండిని పిలవడానికి ఇవన్నీ చెప్తున్నాడు. ఇంతటితో రెండో మాట ముగిసింది. ఇప్పుడు మూడో మాట దగ్గరికి వెళ్తున్నాం. ఇదే 11వ వచనములో మూడో మాట ఏం చేశాడట యేసు ప్రభు? నిత్యమైన విమోచన సంపాదించి అనే మాట. ఇక్కడ విమోచన అనే మాటకు గ్రీకులో కొన్ని పదాలు ఉన్నాయి. గ్రీకులో విమోచన అనే మాటకు ఇలా వాడారు. ఏమని వాడారంటే అగరజో అనే పదం వాడారు. అగరజో అనే ఈ పదానికి తెలుగు అర్థం ఏంటంటే, ఉదాహరణకి బానిసలు ఉంటారు. అమెరికా దేశంలో బానిస సంతలు ఉండేవి. సో ఎవరైనా బానిస కావాలి అని అంటే సంతకు వెళ్ళి మనము రకరకాల వస్తువులు కొన్నట్టే ఆ దినాల్లో బానిసలను సంత నుంచి విడిపించుకునేవాళ్ళు. ఎక్కడి నుంచి? సంత నుండి. ఈ సంత నుండి ఎప్పుడైతే విడిపించుకుంటారో కొద్ది రోజుల తర్వాత వాళ్ళకి నచ్చలేదనుకోండి, ఆ బానిసను మళ్ళీ సంతకి వెళ్ళి అమ్మేస్తారు. దీన్ని అగరజో అంటారు గ్రీకులో, రెండో పద్ధతి. ఎక్స్ అగరజో అంటారు గ్రీకులో, రెండో పద్ధతి. ఎక్స్ అగరజో అనే దానికి రెండో అర్థం ఏంటంటే, సంత నుండి బానిసను తెచ్చుకుంటా కానీ లైఫ్ లాంగ్ నాకు బానిసగా ఉండేటట్టు చేసుకుంటా. ఇది రెండో పద్ధతి. దాన్ని గ్రీకులో ఏమంటారు? ఎక్స్ అగరజో అంటారు. తర్వాత అదే మూడో పద్ధతిని గ్రీకులు ఏమంటారంటే లుట్రోసిన్ అంటారు. లుట్రోసిన్ అంటే దీని తెలుగులో ఏమంటారంటే, వాళ్ళు సంతకి వెళ్తారు, బానిసను కొంటారు, కొన్న తర్వాత వాళ్ళకి స్వేచ్ఛనిస్తారు. ఈ గ్రీకులో ఉన్న మూడో పదం అర్థమైపోయింది కదా. అంటే ఇక్కడ నిత్యమైన విమోచన అనే మాటకు అర్థం ఏంటంటే, మొదటి ఆదాము ద్వారా ఏ పాపం వల్ల లైఫ్ లాంగ్ మనము పాపానికి బానిసలుగా బ్రతుకుతున్నామో ఆ బానిసత్వం నుండి శాశ్వతంగా యేసు బలియాగం మనల్ని విమోచించింది. ఆ యేసు ప్రభు యొక్క బలియాగము ఎప్పుడైతే మనల్ని విమోచించిందో మనం ఇప్పుడు ఏమయ్యాము చెప్పండి? స్వతంత్రులం. ఇప్పుడు 4వ పాయింట్ దగ్గరకు వస్తాను. 4వది ఏంటి? పరిపూర్ణమైన గుడారము ద్వారా. ఇక్కడ గుడారం అనే మాట ఒకటి, ఇదే వచనం యేసుక్రీస్తు దేహాన్ని చూపిస్తుంది. అంటే 11వ వచనం, ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 11వ వచనంలో ఇది 4వ మాట. మొదటి మాట రాబోవు మేలులు, రెండో మాట ప్రధాన యాజకుడిగా వచ్చి, మూడవ మాట నిత్యమైన విమోచన సంపాదించి, 4వ మాట పరిపూర్ణమైన గుడారము ద్వారా. అంటే ఈ యేసుక్రీస్తు శరీరంలో ఏమీ లేదు, పాపం లేదు. అది పరిపూర్ణమైనది, అది సంపూర్ణమైనది, అది స్వచ్ఛమైనది, అది నిష్కళంకమైనది, అది నిర్దోషమైనది. కనుక ఆ శరీరము ద్వారా ఇక్కడ 3 అర్థాలు ఉన్నాయి. మన దేహాన్ని కూడా గుడారం అన్నారు. ఒకటి, యేసయ్య దేహాన్ని గుడారం అన్నారు, మన దేహాన్ని కూడా గుడారమే అన్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాలు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను. అర్థమైంది కదా. మన శరీరాన్ని కూడా ఏమన్నారు? గుడారం. అంటే ఈ గుడారం ఏమవ్వాలి? శిథిలం అవ్వాలి. ఎందుకు శిథిలం అవ్వాలి? చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము. అది అంటే శాశ్వతమైన విమోచన యేసుక్రీస్తు యొక్క బలియాగము ద్వారా కలిగిన ఇది 4వ మేలు. అంటే ఈ శరీరము క్షీణించకపోతే, ఈ శరీరం మట్టిలో కలవకపోతే, ఈ శరీరం మన్ను కాకపోతే మనము పరిపూర్ణతలో, పవిత్రతలో, అంటే పాపమనే ధ్యాస లేకుండా, పాపమనే స్వభావం లేకుండా ఉండలేము. పాపమనే స్వభావం పూర్తిగా నశించాలంటే మరొక క్రొత్త దేహం మనకు కావాలి. అందుకని యేసు ప్రభు అనే దేహము మన కొరకు సిలువలో బలిగా అర్పణగా అర్పించడం ద్వారా ఈ శరీరము నశించి, యేసు చనిపోయి తిరిగి లేచినప్పుడు ఏ శరీరం ఆయన ధరించుకున్నాడో అదే మహిమ శరీరంతో తిరిగి దేవుడు మనల్ని లేపబోతున్నాడు. ఇది యేసు బలియాగము ద్వారా జరిగిన 4వ మేలు లేదా ప్రత్యేకత. ఇప్పుడు 11వ వచనం అయిపోయింది కదా. ఎన్ని మాటలు చెప్పుకున్నాం 11వ వచనంలో? 4 మాటలు. ఇప్పుడు 5వ మేలు ఎక్కడికి వచ్చాం? 12వ వచనం. 12వ వచనంలో 5వ మేలు ఏంటి? మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో. మీకు స్వరక్తం అనే పదాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఓకేనా? చాలా జాగ్రత్తగానండి. పాత నిబంధనలు ఏమున్నాయి?
కోడిల రక్తం, మేకల రక్తం, పశువుల రక్తం. ఏం చేస్తారు? ఉదాహరణకి ఒక వ్యక్తి తప్పు చేశాడు. అతను యాజకుడి దగ్గరికి వెళితే ఒక పశువు లేదా పావురం లేదా గువ్వ ఏదో ఒకటి వాళ్ళ స్తోమతకి తగ్గట్టు, వాళ్ళ స్థాయికి తగ్గట్టు కొనుక్కుంటారు. సో దాన్ని ఏం చేస్తారు? బలిస్తారు. యాజకుడు వీళ్ళు చేసిన పాపాన్ని ఏం చేస్తారు? వాటి మీద మోపుతారు. ఆ రక్తాన్ని వీళ్ళ మీద, బలిపీఠం మీద ప్రోత్సహిస్తారు. నీ పాపాలు క్షమించబడ్డాయి అంటారు. కానీ ఇప్పుడు ప్రశ్న, అది సంపూర్ణ సిద్ధి ఇవ్వాలి. ఆత్మకు అంటే మనస్సాక్షికి, ఆత్మకు, దేహానికి, మూటికి విమోచన ఇవ్వలేదు. అది తాత్కాలికంగా దేహానికి తాత్కాలిక పరిశుద్ధత వచ్చిందే తప్ప సంపూర్ణ సిద్ధి కలగలేదు, పవిత్రత కలగలేదు. అర్థమైందా? దేని ద్వారా? కోడెల రక్తం, మేకల రక్తం. కానీ యేసు ప్రభు రక్తము ఒకటి ఆత్మకు పవిత్రతనిచ్చింది, ఆత్మకు జీవాన్నిచ్చింది, ఆత్మకు విడుదలిచ్చింది. అలాగే ప్రాణానికి పవిత్రతనిచ్చింది, ప్రాణానికి జీవమిచ్చింది, ప్రాణానికి విడుదలిచ్చింది. అలాగే దేహానికి పవిత్రతనిచ్చింది, దేహానికి జీవమిచ్చింది, దేహానికి విడుదలనిచ్చింది. అంటే ప్రాణ, దేహ, ఆత్మలు మూటికి యేసు రక్తము పరిపూర్ణంగా మనల్ని పవిత్రులుగా చేసింది. అది కోడెల మేకల నుండి అలాగా కలగా లేదు. ఆ కారణముచే పాత నిబంధన పరిచర్య కంటే కొత్త నిబంధన పరిచర్య శ్రేష్టమైనది. నెంబర్ 6, ఓకే, 12వ వచనం. ఇప్పుడు ఆ రక్తముతో ఎక్కడ ప్రవేశించాడు? ఒకేసారి పరిశుద్ధ స్థలములో. ఎబ్రీ 4:14. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన ఏ మండలం? గొప్ప ప్రధాన యాజకుడు ఆకాశ మండలము గుండా. ఇప్పుడు చూడండి, ప్రధాన యాజకుడు పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి ముందు ఏం దాటాలి? ఆవరణం. తర్వాత ఏం దాటాలి? పరిశుద్ధ స్థలం. ఆ తర్వాత ఎక్కడికి వెళ్తాడు? అతి పరిశుద్ధ స్థలం. ఈయన వెళ్ళిన ప్లేస్ ఏంటి? అతి పరిశుద్ధ స్థలం. అంటే 3వ ఆకాశాన్ని పరలోకం అంటారు. మొదటి ఆకాశం, 2వ ఆకాశం, 3వ ఆకాశం. మొదటి ఆకాశం వాతావరణం, 2వ ఆకాశం మధ్య ఆకాశం, 3వ ఆకాశం పరలోకం. సో ఆకాశం మండలము గుండా అంటే మొదటి ఆకాశం దాటి, 2వ ఆకాశం దాటి, 3వ ఆకాశమైన పరలోకంలో ప్రవేశించింది ఆ రక్తముతో. అంటే ఇదివరకు ప్రధాన యాజకుడు అతను సంవత్సరానికి ఒక్కసారే ప్రవేశిస్తాడు. సామాన్య ప్రజలు ప్రవేశించడానికి వీలు లేదు, అలా వెళితే చచ్చిపోతారు. కానీ యేసు అర్పణ, యేసు బలియాగము, ఆయన అతి పరిశుద్ధ స్థలములో ఆ రక్తముతో ప్రవేశించినట్లుగానే మనము కూడా ఆ రక్తములో విమోచింపబడిన వారమై, మహిమశరీరములో ప్రవేశించిన వారమై, దేవుని పిల్లలమై ఆ రాజ్యములో దేవుడిచ్చిన ఆ స్వాస్థ్యాన్ని అనుభవించడానికి నేరుగా పరలోకానికి వెళ్ళబోతున్నాము. ఆ ప్లేస్లో, ఆ పరిశుద్ధ స్థలములో అడుగు పెట్టబోతున్నాము. దేవుడు ముఖాముఖిగా ఆయన్ని చూస్తూ ఆయన్ని సన్నిధిలో ఆనందించబోతున్నాము. ఇది యేసయ్య అర్పణ ద్వారా కలిగిన ఆరో మేలు. ఒకసారి ఒక వ్యక్తికి ఇంట్లో గడవడం చాలా కష్టంగా ఉంది. పిల్లలు, కుటుంబము చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ఏం చేయాలో అర్థం కాక రాజుగారిని అడిగి ఏదన్నా హెల్ప్ తీసుకుందామని వెళ్ళాడు. ఈయన రాజభవనం దగ్గరికి వెళ్తే రాజుగారు ప్రేయర్ చేసుకుంటున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు. ఏమని ప్రార్థన చేసుకుంటున్నాడంటే, దేవా నన్ను, నా పిల్లల్ని పోషించు, నా రాజ్యాన్ని కాపాడు అని ప్రేయర్ చేసుకుంటున్నాడు. ఈ వెళ్ళిన వ్యక్తి రాజుగారిని నన్ను, నా పిల్లల పోషణ కొరకు ఏదైనా అడగదామంటే నాకంటే ముష్టిడోడిలాగున్నాడు. ఆయన దేవుణ్ణి అడుగుతున్నాడు. ఈయన్ని అడగడం కంటే దేవుణ్ణి అడగడం బెస్ట్ అని తిరిగి వచ్చేసాడట. మీకేమర్థమైందో? ఎంత అద్భుతంగా చెప్పాడండి యేసు ప్రభు. మొదట నా రాజ్యమును, నీతిని వెదకండి అంటే ఆ పరలోక సంబంధమైన వారి మీద దృష్టి పెట్టండి. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, మీ దేహమును గూర్చి, మీ ప్రాణమును గూర్చి అస్సలు చింతించవద్దు. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, వాటికంటే మీరు బహు శ్రేష్ఠులు. నన్ను, నా నిత్యత్వాన్ని దృష్టిలో పెట్టుకొని, రాజ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు వెదకండి. ఏ టయానికి ఏది అవసరమో అది నేను మీకు ఇస్తాను.
అంటే ఎటర్నల్ లైఫ్, నిత్య జీవం మీద దృష్టి పెట్టాలన్నదే దేవుని యొక్క 7వ మాట. ఇక 7వ మాటకు వద్దాం. 13, 14. ఏలయనగా ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 13, 14. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటియు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధ పరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి. అంటే పాత నిబంధన పరిచర్య శరీరాన్ని ఏం చేసేదన్నమాట? శుద్ధి చేసేది. దాని ప్రభావం వల్ల ఆత్మకి ఏం కలిగింది? తాత్కాలిక పవిత్రత, నాట్ పర్మనెంట్. దేని శుద్ధి ద్వారా? చాలా జాగ్రత్తగా వినాలి. శరీర శుద్ధి ద్వారా ఆత్మకు తాత్కాలిక శుద్ధి. ఇప్పుడు శుద్ధి ఎక్కడ కలిగింది? అది ఇందాక మీరు చూసింది. ఏది? తన స్వరక్తముతో ఆత్మకు విమోచన, ఆత్మకు జీవము, ఆత్మకు విడుదల, మనసుకు పవిత్రత, మనసుకు జీవము, మనసుకు విడుదల, దేహానికి జీవం, దేహానికి విడుదల. సో ప్రాణ ఆత్మ దేహములు క్రీస్తు రక్తము ద్వారా పరిపూర్ణమైన పవిత్రీకరణలోనికి, దాన్నే పర్ఫెక్ట్ శాంక్టిఫికేషన్ అంటారు. భవిష్యత్తులో అలా దేవుడు మన దేహాన్ని, మన ప్రాణాత్మను దేవుడు చేయబోతున్నాడు. సో కోడెలు, మేకలు అంటే ఇవన్నీ కూడా, అంటే వాళ్ళు చేసిన పాత నిబంధన పద్ధతులు ఉన్నాయి కదా, చెప్పండి దేనికి సంబంధించినవి? ఇప్పుడు ఆ శరీర సంబంధమైన ఆచారాలు ఇప్పుడు ఎందుకు అవసరం లేదు? శరీర ఆచారాల ద్వారా ఆత్మకు తాత్కాలిక పరిశుద్ధత వచ్చేది. ఇప్పుడు పరిశుద్ధత ఎక్కడొచ్చింది? ఆత్మలో. పవిత్రత ఎక్కడ జరిగింది? ఆత్మలో. ఆరాధన ఎక్కడ జరుగుతుంది? ఆత్మలో. స్తుతి ఎక్కడ జరుగుతుంది? దాన్ని కనుపరిచేదే శరీరం. ఇది వరకు శరీరము ద్వారా ఆత్మకు పవిత్రత, ఇప్పుడు ఆత్మలో కలిగిన పవిత్రత మన శరీరం చూపిస్తుంది. ఆ చెడు చూడను, ఆ చెడు వినను, ఆ చెడు మాట్లాడను, నేను అలాగా బ్రతకను. ఎందుకని? నా ఆత్మలో కలిగిన మార్పే నా భౌతికంగా చూపిస్తుంది. 14 వచ్చింది. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించు. 3 పాయింట్స్ ఉన్నాయి చూడండి అక్కడ. 1 ఆత్మ ద్వారా, 2 తను తాను, 3 దేవునికి అర్పించుకొనుట. 3 పాయింట్స్. ఓకే. పాయింట్ 1, ఆత్మ ద్వారా ఈ మేలులు, ఈ పవిత్రీకరణ, ఈ మనస్సాక్షికి శుద్ధీకరణ, ఇవన్నీ త్రియేక దేవుని ద్వారా కలిగాయి. మొదటి మాట ఆత్మ, 2 తను, 3 తండ్రికి దేవునికి అర్పించుకున్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని శుద్ధీకరించాడు, కుమారుడైన దేవుడు మనల్ని శుద్ధీకరించాడు, తండ్రి అయిన దేవుడు మనల్ని శుద్ధీకరించాడు, అద్వితీయ దేవుడు మనల్ని శుద్ధీకరించాడు, త్రియేక దేవుడు మనల్ని సంపూర్ణంగా మార్చేశాడు. 14 వచ్చిన ముగింపుకొచ్చి నిర్జీవ క్రియలను విడిచి. అది నిర్జీవ క్రియలంటే, నిర్జీవ క్రియలంటే పాత నిబంధనలో ఉన్న ఆచారాలు. పాత నిబంధన బలులు నీకు జీవం లేకపోయింది. పాత నిబంధనలో ఉన్నటువంటి సబ్బాతు నీకు జీవం లేకపోయింది. పాత నిబంధనలో ఉన్న సున్నతి నీకు జీవం లేకపోయింది. పాత నిబంధనలో ఉన్న పండుగలు నీకు జీవం లేకపోయాయి. అవన్నీ నిర్జీవ క్రియలు. విడవండి పాత నిబంధన ఆచారాలు, విడవండి పాత నిబంధన పద్ధతులు, విడవండి. ఏమండి, ప్రార్థన లేని శక్తికి పసుపుకుందంటారు మనోళ్ళు. అది ఎక్కడో నాకు అర్థం కాదు. ప్రార్థన లేని శక్తి రాగాకులకు ఉందంటారు. ప్రార్థన లేని శక్తి ఏమండి నవధాన్యాలకు ఉందంటారు. ప్రార్థన లేని శక్తి రావు కాలానికి, పోయే కాలానికి ఉందంటారు. ప్రార్థన లేని శక్తి ఎక్కడుందండి? వదలండి పారంపర్యాచారాలు, వదలండి లోక మర్యాదలు, వదలండి లోక మనుషులు అనుసరిస్తున్న పద్ధతులు. మీరు సజీవయాగంగా దేవునికి మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. ఇప్పుడు చెప్పండి, మన అంతరంగ పురుషుడు ఏమైపోయాడు? నూతనం. మనస్సాక్షికి ఏమొచ్చింది? సంపూర్ణ సిద్ధి. ఎందుకు? సజీవుడైన దేవుణ్ణి నిత్యం. ఇప్పుడు చెప్పండి, 7 మేలు వరుసగా చెప్పండి. యేసు ప్రభు తను తాను అర్పణగా అర్పించుకున్నందువల్ల కలిగిన మొదటి మేలు, దేవునికి పిల్లలమయ్యాం. 2వ మేలు, నిత్య స్వాస్థ్యం పొందాం. 3వ మేలు, నిత్య విమోచన పొందాం. 4వ మేలు, మహిమ దేహములో
నిత్యము ఉండబోతున్నాం. 5వ మేలు, యేసు రక్తం ద్వారా సంపూర్ణ సిద్ధి కలిగింది. 6వ మేలు, నిత్యం దేవుని సన్నిధిలో నివసించబోతున్నాం. 7వ మేలు, మన రాజుని యుగ యుగాలు ఆయనతో మనము రాజ్యం ఏలబోతున్నాం. ఆయన సేవిస్తాం, ఆయన మొక్క దర్శనంలో కలిగి ఉంటాం, ఆయనలో ఆనందిస్తాం. ఆయనలో కొరవిన దూడ గంతులు వేసినట్టు మన యేసుతో యుగ యుగాలు రాజ్యం ఏలుతూ ఆనందించబోతున్నాం.